ఈ మా సర్పంచ్కి బిల్లు ఇస్తావా, ఈ ఎంపీడీసీకి బిల్లు ఇస్తావా అని చెప్పి నేను ఫోన్ చేస్తే మా చేతిలో ఏమీ లేదు సార్, అదంతా పైన మంత్రులు చెప్పుకోవాలని పరిస్థితి వచ్చింది. అంటే కమిషన్ ఇస్తే తప్ప 7 నుంచి 10% కమిషన్ ఇస్తే తప్ప బిల్లు దాని దౌర్భాగ్య పరిస్థితి చేసింది. నేను అంటున్నా ఇవాళ అప్పులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరంగా మాకున్న ఎలిజిబిలిటీని బట్టి అప్పులు తెస్తుంది తప్ప ఎలిజిబిలిటీకి విరుద్ధంగా అప్పులు తెచ్చే ప్రసక్తి లేదు. ఎఫ్ఆర్బిఎంకు లోబడి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు నీకు దేశంలో అన్ని రాష్ట్రాలకు 3.5 ఎలిజిబిలిటీ ఇచ్చిండు, తెలంగాణ కూడా ఇచ్చింది. రెండవది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నేను చూసిన పక్క పొంటే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారిని అడగాలి, మరి మంత్రులుగా మీరు ఎట్లా పనిచేసారు కేసీఆర్ దగ్గర అంటే చెప్తారు. ఇవాళ చాలామంది కేసీఆర్ దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఖమ్మం నాగేశ్వరరావు గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, అదే కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఈయన కూడా ఉన్నాడు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా మంత్రులుగా పనిచేశారు. వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దగ్గర ఎట్లా పనిచేస్తారు మంత్రులు, మంత్రులకు ఉండేటువంటి పరిమితులు ఏముంటాయో వాళ్ళు అంతా చెప్తారు. నేను ఇలా అంటున్నా, నేను వీళ్ళు ఎవరైతే నలుగురు ఉన్నారో ఈ నలుగురు గుండెల మీద చేసుకొని చెప్పవచ్చు. అంతో ఇంతో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగిన ఏకైక మంత్రి ఈటల గుర్తుపెట్టుకో. ఈటల ఎందుకు ఇలా కన్నెర చేయబడ్డాడు, ఈటల ఎందుకు గంటేయబడ్డాడు, ఈటల ఎందుకు కేసీఆర్కు దూరమైపోయాడు. ఈటల ఒకటే దానికి దూరమైపోయాడు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, కార్మిక సంఘాలు ఉండాలని చెప్పి వీడు మాట్లాడిండు, వీడు ముఖం మీద చెప్పేసే పద్ధతికి వచ్చింది. కొరకరాని పొయ్యగండి కదా, గందుకే కదా వాళ్ళని అడగమని చెప్పడం. అంతవరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 మంత్రులు ఇప్పుడు ఉన్నట్టుంది, 4-5 ఉన్నట్టుంది. జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి గారు, అదేవిధంగా మీకు మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ అక్కడ మంత్రులు ఉన్నారు. వాళ్ళని అడగమని చెప్పండి. రెండో ఇంకోటి కూడా మాట చెప్తున్నా, నేను ఎగ్జాంపుల్ అంటే ఈ సందర్భంగా మీకు తెలవాలి కూడా చెప్తున్నాను. ఒకటి హౌసింగ్ పాలసీ మీద ఒక కమిటీ వేసింది, హౌసింగ్ పాలసీ మీద కమిటీ వేసింది. మేము స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. దాన్ని నేనున్న, కడియం శ్రీహరి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇట్లా 5 ఉన్నారు. మేము స్టడీ చేస్తూనే ఉన్నాం, హౌసింగ్ దాని మీద స్టడీ చేస్తూనే ఉన్నాం. మా రిపోర్ట్ రాకముందే డిక్లేర్ చేసి పాలసీ డిక్లేర్ పడేసాం. అప్పుడు ఇదే కడియం శ్రీహరి గారు, ఇదే తుమ్మల నాగేశ్వరం నొచ్చుకున్నారు. అరే మంత్రివర్గ కమిటీ అంటే దానికి రెస్పాన్సిబుల్ ఉంటుంది, గౌరవం ఉంటుంది, దాని రిపోర్టు హనర్ చేయాల్సి అక్కడ ఉంటుంది. ఏమైనా సూచన సలహాలు మారితే కానీ రిపోర్టు రాకముందే ఇచ్చినట్టే అంటే మంత్రులకు దొరికిన గౌరవం అంత గొప్పది. అందువల్ల ఈయన పట్టుకొని ఆయన ఆర్డర్లో మాట్లాడే మాటలు కాదని గుర్తుపెట్టుకోండి. సార్ రాణి మహాదేవి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఓట్లంతా తమకు వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి నేనేమో అన్ని వర్గాల వారికి నేను మద్దతు ఇచ్చాను, వాళ్ళ కాపుల సమయంలో నేను వాళ్ళకు ఉద్యమంలో సపోర్ట్ ఇచ్చాను అంటున్నారు. మరి రెడ్డి సామాజిక వర్గం మీకు ఓట్లు వేస్తారంటారా? మరి ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక పార్టీ కానీ కులం పునాది మీద ఎప్పుడు విజయం సాధించదు. సత్తా ఉన్నవాడు, కెపాసిటీ ఉన్నవాడు ఇట్లాంటి ప్రస్తావన చేయడు. షార్ట్ కట్స్ రాజకీయాలు ఉండవు, ఉంటాయి, టెంపరీ ఉంటాయి. ఇవాళ నేను కూడా వింటున్నా, ఎల్బీ నగర్లో మొత్తం వాళ్ళ తమ్ములను పెట్టి ఇంటింటికి పంపించి మన సామాజిక వర్గాన్ని ఓటేసుకోవాలని చెప్పి నాకు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. మా వైఫ్ పోతున్నప్పుడు వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళే కాబట్టి పోతున్నప్పుడు అంటున్నాడు, గిట్ల వచ్చింది అమ్మమ్మ ఇళ్ళకు గిట్ల చెప్తాను, మొన్ననే ఎత్తివి నీకు మళ్ళీ ఎందుకు ఎత్తావు, నీకు మాకు ఇప్పుడు కులం లేదు మతం లేదు, మాకు మోడీ గారే ప్రధానమంత్రి కావాలి, ఈటల మాకు తెలిసిపో అని చెప్తున్నారని మా ఆవిడ చెప్తున్నది. అంటే దిగజారుతనానికి పరాకాష్ట. ఎప్పుడు కూడా ఇది సమాజంలో వస్తే మంచిది కాదు. ఏ కులానికి ఆ కులమే ఓట్లేసుకుంటే వ్యవస్థ నడుస్తుందా ఒకసారి అర్థం చేసుకోండి. కులం పునాది మీద పర్మనెంట్గా విజయం సాధించలేదు.